Hi, this is Dr. Samhita, infertility specialist at Sri Fertility Center, Kondapur branch. So, ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ లో స్పర్మ్ మొటిలిటీ. సో ఆస్థెనోజూస్పర్మియా అంటాం దీన్ని. సో లో స్పర్మ్ మొటిలిటీ అంటే ఏంటి? సో ఈ మొటిలిటీ అనేది తక్కువ ఉండడం వల్ల బేబీ ఫార్మేషన్కి ఎలా అఫెక్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఎంత పర్సెంట్ మొటిలిటీ ఉండాలి అంటే జనరల్గా ఉన్న స్పర్మ్స్లో అట్లీస్ట్ 40% ఆఫ్ ద స్పర్మ్స్ టోటల్ స్పర్మ్స్ అనేది మొటైల్గా ఉండాలి. ఓకే, 40%. సో అందులో కూడా అమాంగ్ దెమ్ మోర్ దాన్ 32% వచ్చేసి ర్యాపిడ్గా ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉండాలి. సో ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే సో చాలా ఫాస్ట్గా మొటైల్ అయ్యే స్పర్మ్స్ ఇట్ షుడ్ బి మోర్ దాన్ 32%. సో ఈ పర్సంటేజెస్ కన్నా తక్కువ ఉంది అంటే దాన్ని మనం ఆస్థెనోజూస్పర్మియా అంటాం. సో ఈ ఆస్థెనోజూస్పర్మియా వల్ల ఎలా అఫెక్ట్ అవుతుంది అంటే సో జనరల్గా ఉమెన్కి ఎగ్ అనేది డే 2 నుంచి డే 3 నుంచి ఎగ్స్ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో బై డే 10 టు డే 14 ఆ టైంలో ఎగ్ అనేది డే 12 ఆ టైంకి ఒక 20 mm సైజ్కి రీచ్ అయిపోతుంది. సో రీచ్ అయిన తర్వాత డే 12 టు డే 14 ఆర్ డే 15లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయిన తర్వాత ఆ ఫాలోపియన్ ట్యూబ్ అనేది పిక్ చేసుకుంటుంది. సో ఆ ఫాలోపియన్ ట్యూబ్లో ఒక 12 to 24 hours మాత్రమే ఎగ్ అనేది సర్వైవ్ అవుతుంది. సో ఆ టైంలో ఏమవ్వాలి, ఆ టైంలో కపుల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు సో స్పర్మ్స్ అనేది వెజైనా డిపాజిట్ అయి ఉంటుంది. సో ఆ స్పర్మ్స్ వెజైనా నుంచి సర్విక్స్ నుంచి యూట్రస్కి వెళ్ళాలి. యూట్రస్ నుంచి మళ్ళీ ఫాలోపియన్ ట్యూబ్కి వెళ్ళి ఎక్కడైతే ఎగ్ ఉంటుందో దాన్ని మీట్ అవ్వి తర్వాత ఫర్టిలైజ్ అవుతుంది. సో ఈ స్పర్మ్స్ అనేది ఏంటి అంటే జనరల్ ట్రాక్ట్లో 3 to 5 days వరకు సర్వైవ్ అవుతాయి. బట్ ఎగ్ అనేది అలా కాదు. ఎగ్ అనేది ఓన్లీ 12 to 24 hours మాత్రమే సర్వైవ్ అవుతుంది. సో వితిన్ ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ 12 to 24 hours టైంలో స్పర్మ్ అనేది రీచ్ అవ్వాలి, ట్యూబ్స్కి రీచ్ అయ్యి ఫర్టిలైజ్ అవ్వాలి. సో ఇన్ కేస్ మొటిలిటీ చాలా తక్కువ ఉంది అంటే మొటిలిటీ తక్కువ ఉంటే ఏంటి, సో వెజైనా నుంచి సర్విక్స్ నుంచి యూట్రస్ నుంచి ట్యూబ్స్కి వెళ్ళాలి. సో ఈ వెళ్ళే ప్రాసెస్ అనేది చాలా డిలే అయిపోతుంది. కొన్నిసార్లు ట్యూబ్స్ వరకు వెళ్ళకపోవచ్చు. సో ఆ టైంలో ఏంటి, ఎగ్ రిలీజ్ అయిపోతుంది, 12-24 hours సర్వైవ్ అయ్యి తర్వాత ఎగ్ అనేది చనిపోతుంది. సో దాని తర్వాత స్పర్మ్ రీచ్ అయినా కానీ యూజ్ ఉండదు. సో అందుకు అట్లీస్ట్ ర్యాపిడ్ మొటైల్ స్పర్మ్స్ అట్లీస్ట్ మోర్ దాన్ 32% అనేది మినిమం WHO స్టాండర్డ్స్ ప్రకారం. సో లో స్పర్మ్ మొటిలిటీకి రీజన్స్ ఏంటి అంటే అగైన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ వీటి వల్ల ఏంటంటే స్పర్మ్ మొటిలిటీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. మెడికల్ కండిషన్స్లో ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్, సో డయాబెటీస్ షుగర్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది స్పర్మ్ మొటిలిటీ మీద. సో జనరల్గా డయాబెటిక్స్ పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్నారు అంటే ఖచ్చితంగా షుగర్ వాల్యూస్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంక్రీజ్ హీట్, స్క్రోటల్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల సో ఆ కండిషన్స్లో కూడా మొటిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఎంత పర్సెంట్ మొటిలిటీ ఉంటే ఏం ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేది మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు అట్లీస్ట్ టోటల్ స్పర్మ్స్లో 40% అనేది 40% స్పర్మ్స్ మొటైల్గా ఉండాలి. సో ఇన్ కేస్ 25 to 30% ఆ రేంజ్లో మొటిలిటీ ఉంది అంటే ఇట్స్ బెటర్ టు గో విత్ IUI ప్రొసీజర్. సో 25 కన్నా తక్కువ ఉంది అంటే ఇట్స్ ఆల్వేస్ వీ హ్యావ్ టు గో విత్ IVF. సో IVFలో ఏంటి అంటే మనం IVFలో ఎగ్స్ని కలెక్ట్ చేసి ఒక డిష్లో వేస్తాము. సో అదే డిష్లో స్పర్మ్స్ని కూడా మనము అదే డిష్లో స్పర్మ్స్ని ఇన్సర్ట్ చేస్తాం. సో మొటిలిటీ అనేది ఈజీగా స్పర్మ్ అనేది ఒక్కొక్క ఎగ్లో వెళ్ళి ఫర్టిలైజ్ అవ్వడానికి ఇది ఉంటుంది. సో ఇంకా 25% కన్నా తక్కువ లెస్ దాన్ 15%, లెస్ దాన్ 10% ఉన్న వాళ్ళలో ICSI ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ICSI ప్రొసీజర్లో ఏంటి అంటే మనం ఒక్కొక్క ఎగ్లో ఒక్కొక్క స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. సో ఈ మొటిలిటీ ఇష్యూ అనేది సాల్వ్ అయిపోతుంది. సో మనమే డైరెక్ట్గా దాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫర్టిలైజేషన్ అనేది ఈజీగా ఫాస్ట్గా అవుతుంది, అది హ్యాంపర్ అవ్వదు. సో ఇలా మనం ఎంత మొటిలిటీ ఉంది అనేది చూసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్ చేసుకోవాలి. సో ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.